భూపాలపల్లి మండలం రాంపూర్ గ్రామం గణపురం మండలంలోని బుర్రకాయలగూడ గ్రామాలలో 4 సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని గ్రామంలో సంతృప్తికర స్థాయిలో 4 పథకాలను పూర్తి చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నేను సహాయం చేసి మీకు ఇల్లు కట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. మీరందరూ కూడా మరి అక్కడికి ఆ పైసా ఓకే ఓకే శ్రీనివాస్ గారు గజమాల అవసరం అండి, కొంచెం అందరూ సహకరించండి ప్లీజ్. గజమాలతో కొనసాగుతాం. చెప్పండి కొట్టండి, గట్టిగా చెప్పండి. ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పిట్టల లక్ష్మి గారు. సాగర్ గారు కొంచెం ఫోటోస్. ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈ రోజు ముఖ్యంగా ఎంతో మంది పేదలు సంవత్సరాల కొద్ది నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూడడము, అదేవిధంగా రైతు కూలీలు మాకు భరోసా ఉండడం ద్వారా మేము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మా దృష్టికి తీసుకురావడంతో ఈ రోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతు భరోసాలో ఈ రోజు సంవత్సరానికి 12,000 రూపాయలను మనము ఈ రోజు రైతుల ఖాతాలో వేసుకోవడం జరుగుతుంది. ఆనాడు ఆకాశమే హద్దుగా 2004 నుంచి 2014 వరకు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు మనం ఇచ్చుకోవడం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాలు జనవరి రిపబ్లిక్ డే రోజు సో తెలంగాణ ప్రభుత్వం 4 కొత్త స్కీమ్స్ మనం లాంచ్ చేస్తున్నాం. ఆ స్కీమ్స్ లో ఇది ఇక్కడ భూపాలపల్లి మండల్ రాంపూర్ గ్రామంలో మనం ఇప్పుడే లాంచ్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి మనం మొత్తం జిల్లాలో స్టార్ట్ అవుతుంది. సో మీ అందరికీ తెలుసు 16 నుంచి 20 వరకు మన టీమ్స్ ప్రతి గ్రామంలో వెళ్ళింది. ఈ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇందులు, కొత్త రేషన్ కార్డ్, ఈ 4 స్కీమ్స్ గురించి 16 నుంచి 20 వరకు మన వెరిఫికేషన్ టీమ్స్ ఇక్కడ కూడా ఒక రోజు వచ్చింది. తర్వాత 21 నుంచి 24 వరకు మనం మొత్తం జిల్లాలో ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. అక్కడ మీ ఎవరైనా అబ్జెక్షన్ ఇచ్చారు, ఎవరైనా కొత్త దరఖాస్తు ఇచ్చారు, అది కూడా మనం యాక్సెప్ట్ చేసి అది కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేశారు. నిన్న రాత్రి కూడా మీ గ్రామంలో మన టీం వచ్చింది. సో కొత్త అప్లికేషన్ మన గ్రామ సభలో మీరు ఆ రోజు ఇచ్చారు, అది కూడా నిన్న రాత్రి మన టీం ఇక్కడ వర్క్ చేసి అది కూడా కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు ఎవరైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం 4 స్కీమ్స్ కింద మనం ఈ రోజు లాంచ్ చేస్తున్నాం. సో ప్రతి ఎలిజిబుల్ పర్సన్ కి మనం ఈ 4 స్కీమ్స్ తెలంగాణ ప్రభుత్వం శాంక్షన్ చేస్తున్నారు. సో ఇది చాలా మంచి రోజు, ఎందుకంటే ఇది ఇలాగే మనం విత్ ట్రాన్స్పరెన్సీ అండ్ గ్రామ సభ అప్రూవల్ తర్వాత అన్నికని ప్రజా ముందు మనం అందరు మీ దగ్గర ప్రజాప్రతినిధులు అధికారులు వచ్చారు. సో ఇది ఈ స్కీమ్ మన ఇప్పుడే కొంతమందికి మనం శాంక్షన్ చేసి అండ్ ఎవరైనా ఎలిజిబుల్ అందరికీ మనం ఇస్తాం. సో మీరు కూడా మనకు ఈ రోజు గ్రామ సభలో వచ్చారు, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మనం ఈ రోజు రాంపూర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇది కూడా ఇది రాంపూర్ మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇండ్లు
అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్తో పాటు కుటుంబ సభ్యులు ఎవరైతే పెరిగారో కొడుకుండి కోడలొచ్చిన ఆ సభ్యులను చేర్చడం, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో నెలకు 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 అందించడం, అదేవిధంగా ఈరోజు వాటితో పాటు ఈ 4 స్కీమ్స్ రైతు భరోసా రాళ్ళు రప్పలకు గుట్టలకు కాకుండా కాసు చేసేటువంటి ప్రతి ఒక్క రైతుకు అది 10 ఎకరాలు కానీ 20 కానీ 50 ఎకరాలైనా 100 ఎకరాలైనా పొలం దున్నుకుని ఏదైతే వాణిజ్య పంటలు వేసుకునే ప్రతి రైతుకు కూడా 5,000 రూపాయలు గత ప్రభుత్వంలో ఉంటే ఒక 1,000 రూపాయలు పెంచి పంటకు 6,000 రూపాయల చొప్పున ఈరోజు ఈ రాంపూర్ గ్రామంలో 224 మందికి, అదేవిధంగా 26,38,677 రూపాయలు ఒక రాంపూర్ గ్రామంలో రైతు భరోసా అందించడం జరిగింది. అదేవిధంగా ఈ 4 పథకాలు ఏ మాట అయితే చెప్పిందో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పథకాలను అమలు చేస్తూ మరి ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా ఈరోజు ఈ పథకాలతో పాటు ప్రతి ఒక్క చెప్పిన మాట ఇంకా 1-2 ఏమన్నా మిగిలి ఉంటే రాబోయే 4 సంవత్సరాలలో కూడా తప్పకుండా ఇచ్చిన మాట అమలు చేసి తీరుతామని, నిరుద్యోగ యువతకు కూడా 55,777 ఉద్యోగాలు ఇస్తూ ఈరోజు ఉచిత కరెంటు గృహ వసతి కొరకు కానీ రైతుల కొరకు కానీ అందిస్తూ, ఆరోగ్యశ్రీలో 10 లక్షలు అందిస్తూ, ఈరోజు మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు ప్రయాణము కల్పిస్తూ 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వందని తెలియజేస్తూ ఈరోజు యొక్క రాంపూర్ గ్రామంలో, అడవి గ్రామంలో ఈరోజు గిరిజనులు, దళితులు, బడుగులు, బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు కనుక వాళ్ళు దరఖాస్తు చేసుకున్నటువంటి మరి 160 ఇళ్లలో ఎలిజిబుల్ 111 వస్తే 111 మందికి ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా కట్టించి పేదలు ఉండకూడదనే ఆలోచనతో ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంవత్సరానికి 4.5 లక్షల ఇండ్లు కట్టించి రాబోయే 4 సంవత్సరాల్లో మరి దాదాపు 20 లక్షల ఇండ్లను కట్టించి పేదవాళ్లకు కళ్ళల్లో వెలుగును చూడాలనేటువంటి ఒక దృఢ సంకల్పం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం అందించమని, ప్రజల దీవెనలుంటే రాబోయే 4 సంవత్సరాల్లో రెట్టింపు సంఖ్యలో పనిచేయడం జరుగుతుందని విజ్ఞప్తి చేస్తున్నాం.